నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మద్యం మత్తులో సరునగర్ చెరువులో దూకిన యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డ్ ఈశ్వరయ్య. దుబ్బతండ శివార్లో శ్మశాన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్డానాయక్. తండాల అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టినట్లు వెల్లడి. 7 దశాబ్దాలుగా బీసీలు రాజ్యాధికారం సాధించలేదన్న జాజుల. ఓటు బ్యాంక్గా మిగిలిపోయారంటూ ఆవేదన. కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగిన వాగులు వంకలు. ఇక డీటెయిల్ చూస్తే 7 దశాబ్దాలుగా బీసీలు రాజ్యాధికారం సాధించలేకపోయారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీలో జనాభా 60% పైనే ఉందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు ఓటు బ్యాంకుగానే మిగిలిపోయారన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. ప్రధాన కూడలిలో పూలే విగ్రహం పెడతాను చెప్పి 7 సంవత్సరాల మాట తప్పిండు. కానీ 60% ఉన్నటువంటి బ్రాహ్మణుల కోసం, ఇవాళ వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం పివి నరసింహారావు గారు ఎప్పుడో చనిపోయాడు. ఆయన చనిపోయి కూడా 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు చనిపోయినటువంటి ఎప్పుడో వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు పూలే విగ్రహం అని చెప్పి 25 అడుగుల విగ్రహాన్ని పెట్టి, పూలే మార్గన్ పెట్టి, పూలే ఘాట్ మన పివి ఘాటన్ పెట్టి, పివి మార్గన్ పెట్టి ఇలా పివి నరసింహారావుని ఎత్తుకొని తిరుగుతున్నారు. జైపాల్ రెడ్డి చనిపోతే 2 ఎకరాల జైపాల్ రెడ్డి ఘాటన్ పెట్టారు. కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నావు కదా సచివాలయం దగ్గర, ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం పెట్టలే. పూలే విగ్రహం, పూలే స్మృతి వనం పెడుతున్నావు, పూలే స్మృతి వనం పెట్టలే. అదేవిధంగా బీసీలకు స్థలాలు కేటాయించే దగ్గర కూడా వివక్షత చూపిస్తున్నారు. ఇవాళ గత 2 రోజుల క్రితమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమ సంఘానికి, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్కు హైదరాబాద్ నడిబొడ్డున ఐటెక్ సిటీ ఎదురుగా అయ్యప్ప సొసైటీ పక్కన 1,80,000 గజం పోయేటువంటి 490 కోట్ల భూమి, 5 ఎకరాల భూమిని వెలమ అసోసియేషన్కి ఇచ్చారు. వెలమ జనాభా ఎంతుండని రాష్ట్రంలో 1,00,000 ఉందా అని నేను అడుగుతున్నా. 80,000 మంది ఉంటారు నాకు తెలిసి. 80,000 మంది కాకపోతే 1,00,000 మంది అనుకోండి. ఇవాళ వెల్మ జనాభాకు వెల్మ అసోసియేషన్కు నడి సిటీన హైటెక్ సిటీ పక్కన 5 ఎకరాలు కేటాయించారు. కమ్మ సేవా సమితి అని చెప్పి కమ్మ వాళ్ళకు కూడా ఆ హైటెక్ సిటీ ఎదురుగా 5 ఎకరాలు కేటాయించారు. రెడ్డి భవన్కు హైదరాబాద్ పక్క పొంటి రాజనగర్లో రెడ్డి భవన్కు 5 ఎకరాలు అడిగారు. అక్కడిక్కడ తిరుగుతున్నా. ఇక సైదాబాద్కి చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడు మద్యం మత్తులో సరూనగర్ చెరువులో దూకాడు. అక్కడ అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న సరూనగర్ స్టేషన్ హోంగార్డ్ ఈశ్వరయ్య గమనించి చెరువులోకి దూకి అతని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. గతంలో ఉన్న ఈశ్వరయ్య ఇలాగే మరో 7కి పునర్జన్మ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఈశ్వరయ్యని అభినందించారు. పోలీస్ శాఖ తరపున రివార్డు అందజేశారు. డోర్నకల్ మండలంలోని దుబ్బతండ శివార్లో నిర్మించిన శ్మశాన వాటికను ఎమ్మెల్యే రెడ్డానాయక్ ప్రారంభించారు. ఆయన వెంట సర్పంచ్ భారతి, ఎంపీటీసీ కుమారి, మహేష్ తదితరులు ఉన్నారు. అంతకుముందు తండాలోని గుడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండాల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు.
కార్యక్రమంలో డోర్నకల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటిలింగం, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వార్డు సభ్యులు, అదేవిధంగా ఇతర పెద్దలు, పత్రికా ప్రతినిధులు, సోదరిమణులకు, సోదరులకు 412 తండాలు ఉన్నాయి. 120 చిన్న పెద్ద గ్రామాలు. ప్రతి 10 ఇండ్లు ఉన్న తండ కానీ 1000 ఇండ్లు ఉన్న గ్రామం కానీ అంతకు ఎక్కువ ఉన్నా కానీ అందరికీ ప్రథమ సౌకర్యం ఏంటంటే రోడ్డు లేకుండా మనం బయటికి వెళ్ళలేము. రోడ్డే లేకపోతే బయటి గ్రామాలు, బయటి ప్రపంచంతో మనకి ఏ సంబంధం ఉండదు. కాబట్టి అభివృద్ధిలో నా దృష్టిలో అత్యంత ప్రాధాన్యమైంది రోడ్డు సౌకర్యం ఉంటేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి పోవాలన్నా, రావాలన్నా, మనం పండించినటువంటి పంటలు బయటికి పోయి అమ్ముకోవాలన్నా, ఏ రైతులు ఏ పగలున్నా ఎటువంటి ఆటంకం లేకుండా ఇంటికి చేరుకోవాలంటే మంచి రోడ్డు సౌకర్యం ఉండాలి. అందుకోసం నేను మొదటి నుంచి కూడా రోడ్డుకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడిని. అందుకోసం ఈరోజు మనం చెప్పుకుంటే ఒకే ఒక తండ మిగిలింది. దానికి కూడా ఇప్పుడు 80 లక్షల 1 కిలోమీటర్ ఉంది. 7-8 ఇండ్లు ఉన్నాయి. నేరడ గ్రామం పరిధిలో వస్తుంది. అది దసరాకు శంకుస్థాపన చేస్తాం. టోటల్గా నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక తండ, ఆ తండ వదిలిపెట్టి కీమా తండ తప్ప అన్నీ కూడా బ్రహ్మాండమైన తారు రోడ్లు. డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న 80-90% గ్రామాలకు డబల్ రోడ్లు ఉన్నాయి. తండాలు కాదు, డబల్ రోడ్లు ఉన్నాయి. ఇంత బాగా మా దగ్గర లేదే అని వాళ్ళు వాపోతుంటారు. 12 లక్షల రోడ్డు కూడా సిసి రోడ్ వేసుకున్నాం. అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఇప్పుడు మీ తండ కొరకు అడిగిండు, ఒక బోరు కావాలంటాడు. సరే, ఒక బోరు గుడికే బడికే ఏదైనా మీకే 1 లక్ష రూపాయలు బోరు, దాని మోటార్ సరి వాళ్ళ తప్పగా దసరా లోపిస్తాను. తప్పదు. ఇక పోతే ఏగా రాలేదు, మన కరెంట్ ఏం వినలేదు. ధన్యవాదాలు. మంచిగా చేసుకున్నాం. 12 లక్షల రోడ్డు కూడా సిసి రోడ్ వేసుకున్నాం. అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కొమరం భీంలో నిర్వహించిన హరితారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరితారంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలన్నారు. నాటిన వాటిలో కనీసం 85% మొక్కలను కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లక్ష్మి, ఎమ్మెల్సీ సతీష్, ఎమ్మెల్యే సక్కు, జెడ్పీటీసీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు జరగాలి. అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేరాబేరి మండలంలో మరి ఇక్కడ ఏదైతే రోడ్స్, స్టేట్ రోడ్స్ ఉన్నాయి కానీ, నేషనల్ హైవేస్ కానీ 3 అంచెలుగా వాటి మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు మనము అక్కడ మొదలు పెట్టుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా గౌరవ శాసనసభ్యులు అత్రం సక్కు గారు, జిల్లా చైర్మన్ ఓవలక్ష్మి గారు, పురాణం సతీష్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మేము అధికారులు, మరి ఎడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీ, మరి అదే డిఎఫ్ఓ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షపాతం కూడా ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. దాని కొరకు నాటిన మొక్క ప్రతి ఒక్కటి కూడా
రక్షించడము, గ్రామాలలో ట్రాక్టర్లు ఇచ్చడము, ట్యాంకర్లు ఇచ్చడము, చెత్త తరలించడానికి టైలర్ కూడా ఇచ్చినాము. దానివల్ల గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఈ వర్షాకాలము ఏదైతే విష జ్వరాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా ఉండాలంటే గ్రామాలని శుభ్రంగా ఉంచాలని చెప్పి దానికి 10 రోజుల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. జైరాబాద్ ఎంపీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అనేక వినూత్న పథకాలు తెచ్చారన్నారు. ఇక హాత్వే ఛానల్ అధిపతి ప్రవీణ్ కుమార్ మాతృమూర్తి తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో పోలీసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం కర్ణాటక నుంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 74 బాక్సుల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 18 లక్షలు ఉంటుంది. ఈ సీసాలను పోలీసులు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు.
కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొడుమూరు సమీపంలోని ఒక్కలేరు వాగు పొంగింది. దీంతో కర్నూలు ఆధోని ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన ఉద్యమించింది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. జనసేన నేత ఆళ్ల హరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరులోని ఇన్నర్ స్క్వేర్ హోటల్ ఎదురుగా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ వర్ధంతి జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో నేతలు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఓకే నీళ్ళు పోయిండి అన్న పోయింది ఓకే
ముఖ్యమంత్రి మెతక వైఖరి కనపడతా ఉంది. జలం ఒక్క చుక్క ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మరి ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. తెలంగాణ కేసీఆర్తో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళ పవర్ జనరేషన్ చేయడం వల్ల మళ్ళీ రేపు ఖరీఫ్లో డెల్టా రైతులు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి వల్ల నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ ఈ పవర్ జనరేషన్ వల్ల వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళకున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పవర్ చాలా అవసరం. అందుకని ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి అన్నది కూడా నేను దానికోసమే. ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి వల్ల చేతగాంతలం వల్ల కేసీఆర్ చాలా అడ్వాంటేజ్ తీసుకొని అయితే ఇద్దరేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మాట్లాడుకోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి దాన్ని మరి ముఖ్యమంత్రి పట్టించుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తారు. కొంచెం ఓకే నీళ్ళు పోయిండి అన్న. అదండి పోయింది. ఓకే ముఖ్యమంత్రి మెతక వైఖరి కనపడతా ఉంది. జలం ఒక్క చుక్క ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మరి ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. తెలంగాణ కేసీఆర్తో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళ పవర్ జనరేషన్ చేయడం వల్ల మళ్ళీ రేపు ఖరీఫ్లో డెల్టా రైతులు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి వల్ల నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ ఈ పవర్ జనరేషన్ వల్ల వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళకున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పవర్ చాలా అవసరం. అందుకని ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి అన్నది కూడా నేను దానికోసమే. ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి వల్ల చేతగాంతలం వల్ల కేసీఆర్ చాలా అడ్వాంటేజ్ తీసుకొని అయితే ఇద్దరేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మాట్లాడుకోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి దాన్ని మరి ముఖ్యమంత్రి పట్టించుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తారు. ఇక ఆస్తి పన్ను, నేటి పంపు, చెత్త పన్ను పెంపుదలకు నిరసనగా వామపక్షాలు ధర్నా తలపెట్టాయి. అయితే ఈ సమాచారం అందుకున్న గుంటూరు పోలీసులు ముందుగానే అడ్డుకట్ట వేశారు. ఇందులో భాగంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజామున 4 గంటల నుంచే పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసు వ్యవస్థ నానాటికి అధ్వాన్నంగా తయారవుతుంది. ఈరోజు సిపిఐ, సిపిఎం, టీడీపీ పోలవరం ముంపుకు సంబంధించి విజయవాడలో ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నటువంటి నన్ను ఉదయం నుండి సెక్షన్ 149 కింద సిఆర్పిసి నోటీస్ ఇచ్చి అనవసరంగా గృహ నిర్బంధం చేశారు. అసలు దేనికి చేస్తున్నారంటే ఇప్పుడు ఏఐటీసీ మున్సిపల్ కార్మిక సంఘం
ఈరోజు పిలిపించింది కాబట్టి ఆ పిలుపుకి పోలీస్ పర్మిషన్ లేదు కాబట్టి కరోనా నియమాలు ఉల్లంఘిస్తాం కాబట్టి మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. కానీ వాస్తవం రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు చిందులేస్తూ డ్యాన్సులేస్తూ ఇళ్ల శంకుస్థాపనలకి వేల మందిని పిలిస్తే మన డీజీపీ గారికి మన ఎస్పీ గారికి మన అర్బన్ ఎస్పీ గారికి ఆ ఫంక్షన్లో కరోనా నిబంధనలు వారికి కనపడతలేదు. ఇటీవల ఇన్ఛార్జి మంత్రి గుంటూరు వచ్చిన సందర్భంగా పక్కా గృహాల నిర్మాణానికి సమీకరణ ఎంతమంది ఉన్నారు, వారి మీద ఎన్ని కేసులు పెట్టారు, అలాంటి విషయాలు పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం, గృహ నిర్బంధాలు చేయటం ప్రజాస్వామ్య హక్కులకి విరుద్ధం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా పోలవరం ముంపు బాధితులకి సత్వరమే ప్రకటించిన ప్యాకేజీ ఇచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం భూమికి భూమిచ్చి ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఇళ్ళు నిర్మించి అప్పుడు వాళ్ళని తరలించాలి. ఈ పని చేయడానికి అయితే డబ్బులు లేవు, షోకులు చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, పేపర్లో ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, పార్టీలు చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ యావత్తు జల కళనిచ్చి నీరిచ్చి రాష్ట్రాభివృద్ధికి దేవుళ్ళలాగా వాళ్ళ సొంత భూములిచ్చి వాళ్ళ సంస్కృతిని వదులుకొని పక్కకి రావడానికి సిద్ధమైన పోలవరం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ముంపు మండలాల్లో ఉన్న ప్రజలకి సత్వరమే ప్యాకేజీ ఇవ్వకుండా ఈ పోలీసు చట్టాన్ని అడ్డం పెట్టి అక్కడి నుంచి బాధితుల్ని విజయవాడ ధర్నా చౌక్కి రాకుండా నాయకుల్లోకి వెళ్లకుండా ఈ అడ్డుకోవటం అప్రజాస్వామికం. ఈ రకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం దీర్ఘకాలం పాలించలేదు. కేవలం పోలీసులతోటి రాజ్య పాలన చేయాలనుకుంటే గత పాలకులకు పట్టిన గతే ఈ ముఖ్యమంత్రి కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇక చిత్తూరు జిల్లా మోట్లపల్లి గ్రామానికి చెందిన శశికుమార్ 2 ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతనికి మలల వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. అందుకు 14,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలో మీడియాని ఆశ్రయించి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. దాతలు తనను ఆదుకోవాలంటూ వేడుకున్నాడు. నియోజకవర్గం వీకోట మండలం మోట్లపల్లి గ్రామము. నా పేరు శశికుమార్. నాకు మొలల వ్యాధి 2 ఏళ్ళు ఉండడం వల్ల నాకు అనారోగ్యంగా ఉన్నది. అందువల్ల ఎంతోమందికి మా గణేష్ అన్న ఎంతోమందికి ఆదుకున్నాడు. నన్ను కూడా అలా ఆదుకోవాలని నా మనస్ఫూర్తిగా మా అన్నని కోరుతున్నాను. అందువల్ల ఎంతోమంది వల్ల హ్యాపీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉండాలి. మా గణేష్ అన్న వల్ల నేను హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పలంనేరు నియోజకవర్గం వీకోట మండలం మోట్లపల్లి గ్రామము. నా పేరు శశికుమార్. నాకు మొలల వ్యాధి 2 ఏళ్ళు ఉండడం వల్ల నాకు అనారోగ్యంగా ఉన్నది. అందువల్ల ఎంతోమందికి మా గణేష్ అన్న ఎంతోమందికి ఆదుకున్నాడు. నన్ను కూడా అలా ఆదుకోవాలని నా మనస్ఫూర్తిగా మా అన్నని కోరుతున్నాను. అందువల్ల ఎంతోమంది వల్ల హ్యాపీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉండాలి. మా గణేష్ అన్న వల్ల నేను హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మద్యం మత్తులో సరూనగర్ చెరువులో దూకిన యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డు ఈశ్వరయ్య. దుబ్బతండ శివార్లో శ్మశాన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తండాల అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టినట్లు వెల్లడి. 7 దశాబ్దాలుగా బీసీలు రాజ్యాధికారం సాధించలేదన్న జాజుల ఓటు బ్యాంకుగా మిగిలిపోయారంటూ ఆవేదన. కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగిన వాగులు వంకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.